మీరు స్టూడెంట్స్ కాకుండా పేరెంట్స్కి ఒకవేళ ఎంబీబీఎస్ వాళ్ళ పిల్లవాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళు ఏ రకంగా రిసీవ్ చేసుకొని దాన్ని ఏ రకంగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలనుకుంటారు? ఇప్పుడు చాలామందికి ఒక కళ ఉంటుందండి. ఇప్పుడు నా గురించి నేను డాక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్. అంటే పేరెంట్స్ కంటూ ఒక డ్రీమ్ ఉంటుంది. ద థింగ్ ఈజ్, పిల్లలకి ఏది నచ్చితే అది చదవనియండి. ఓకే, డోంట్ రబ్ యువర్ డ్రీమ్స్ ఆన్ యువర్ చిల్డ్రన్ షోల్డర్. దట్స్ వాట్ ఐ కెన్ సే. సో రిచ్, ఎంత రిచ్ అంటే దే హ్యావ్ దట్ క్యాపబిలిటీ, దే హ్యాడ్ దట్ క్యాపబిలిటీ టు బై ద సీట్. ఓకే, సీట్ కొన్నారు. ఇట్ కాస్టెడ్ అరౌండ్ నియర్లీ 80 to 90 lakhs. I didn't remember the exact figure. సో 90 lakhs పే చేశారు. మేము ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్కి వచ్చాము. స్టిల్ హీ ఈజ్ ఇన్ ఫస్ట్ ఇయర్. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? దట్ ఈస్ నాట్ హిజ్ మిస్టేక్. ఓకే, తను జాయిన్ అయ్యే ముందే చెప్పాడు అని, మమ్మ డాడీ నాకు ఇది అవ్వదు, ఐఎమ్ నాట్ ఇన్ టు ఇట్, ఐ డోంట్ ఫిట్ ఇన్ టు దాట్ అని చెప్పాడు. బట్ బికాస్ ఆఫ్ పేరెంట్స్ డ్రీమ్ ఎంటర్ అవ్వాల్సి వచ్చింది.